అందరికీ నమస్కారం అండి. తల్లాడ సాయి మా ఊరు అబ్బాయి అనమాట. సో, కరోనా టైంలో మా మా ఊర్లో షూటింగ్ స్టార్ట్ అయిందనమాట 'సేట్‌జీ' అని. అసలు అందరూ భయపడి బయటికి రావడానికే కష్టపడుతూ ఉంటుంటే, ఈయన ఎకాఎకి సినిమా తీశారు. ఎవరా అని అనేసి దట్స్ హౌ వి స్టార్టెడ్ ఇంటరాక్టింగ్ అనమాట. ఆ తర్వాత చాలా సందర్భాల్లో రకరకాలుగా కలుస్తూ హి ఈజ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ మూవీస్. ఐ థింక్ ఇది 8థ్ సినిమా కదా నీది? 8 సినిమాల్లో హీరోగా చేశాడు, డైరెక్ట్ చేశాడు, ప్రొడ్యూస్ చేశాడు. ఫస్ట్ సినిమా భరణి గారితో చేశాడు. అన్నిటివి ఏదో ఒక కాన్సెప్ట్ పెట్టుకొని, ఒక ఇంట్రెస్టింగ్‌గా ఉండేది చేసి అండ్ వితిన్ ద బడ్జెట్ చేస్తూ అండ్ అందరికీ ప్రాపర్‌గా పేమెంట్స్ చేసుకుంటూ, అంటే ఒక జెన్యూన్ ప్రొడ్యూసర్‌లా ముందుకు వెళ్తూ ఉన్నాడు. తను సూపర్ హిట్ అవ్వాలి, ఇంకా పెద్దోడు అవ్వాలని మా అందరికీ మనసులో ఉంటుంది. అలాంటిది ఈ మ్యాజిక్ మూమెంట్ కథ అనుకోకుండా చెప్పడం జరిగింది. చాలా బాగుంది సాయి, ఇది డెఫినెట్‌గా హిట్ అవుతుంది అనంటే తనే హీ ఆస్క్డ్ మీ టు ప్రెజెంట్ ద మూవీ అనమాట. సో, నేను డెఫినెట్‌గా తనకు ఉపయోగపడుతుందంటే నేను ఖచ్చితంగా చేస్తాను. ఐ లవ్ టు ప్రెజెంట్ అని చెప్పడం జరిగింది. సో, దట్ ఈస్ హౌ ఐ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ మూవీ. అండ్ సాయికి, తన ఎంటైర్ టీమ్‌కి, వీళ్ళందరినీ నేను రెగ్యులర్‌గా చూస్తూనే ఉంటాను. అదొక బ్యూటీ అనమాట. అంటే తనతో పాటు ట్రావెల్ అయ్యే వాళ్ళందరూ ఒక టీమ్‌గా అయ్యి రకరకాలుగా ఇన్వాల్వ్ అవుతూ ఒక్కొక్కళ్ళు పబ్లిసిటీ చేస్తూ, డిజిటల్ మార్కెటింగ్ చేస్తూ, నిజంగా ఇది ఒక ప్యాషనేట్ టీమ్ అండి. సిన్సియర్‌గా వర్క్ చేస్తారు. ఒక బడ్జెట్ అంతా ప్రాపర్ ప్లానింగ్ అన్నీ చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు సాయి. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ లాంటి కథ. చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. ప్లీజ్ డూ వాచ్. అతి త్వరలో సిల్వర్ స్క్రీన్ మీదకి రాబోతూ ఉంది. అండ్ మై బెస్ట్ విషెస్ టు సాయి అండ్ ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్.